హాయ్ గైస్, దిస్ ఇస్ సాయి. యువర్ వాచింగ్ సాయి కామిక్ కాన్ ఛానల్. టామ్ క్రూజ్ అంటే చాలు గుర్తొచ్చేది రియలిస్టిక్ స్టంట్స్. అది బుర్జ్ ఖలీఫా మీద నుంచి దూకడం అయినా సరే, మొన్న వచ్చిన టాప్ గన్ మ్యావరిక్ లో ఫైటర్ జెట్ ని రియల్ గా నడపడం అయినా సరే. అయితే రీసెంట్ గా వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 1 లో కూడా బైక్ స్టంట్ ని టామ్ క్రూజ్ రియల్ గా చేశారన్న విషయం మనకు తెలిసిందే. అయితే పారామౌంట్ పిక్చర్స్ వాళ్ళు ఆ స్టంట్ ని చేయడానికి టీం అంతా ఎంత కష్టపడింది అనేది చెప్తూ ఒక అఫీషియల్ డాక్యుమెంటరీని అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు దాన్నే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చూసేయండి. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్వెరీ మూవీలో ఈ సీన్ ని పెట్టాలనుకో, లోయలోకి జంప్ చేసి స్కై డైవ్ చేస్తూ రావాలంటే వాళ్ళకు ర్యాంప్ అయితే కావాలి. ఇక్కడ మళ్ళీ మూవీ టీం 2 సంవత్సరాలు కష్టపడి హెలికాప్టర్ ద్వారానే ర్యాంప్ పార్ట్స్ అన్నిటిని తెప్పిస్తూ ఒక ర్యాంప్ ని అయితే అక్కడ బిల్డ్ చేశారు. ఇలా ర్యాంప్ బిల్డ్ చేసి ఇదంతా చేసి స్టంట్ చేయడానికి రెడీ అయ్యాక ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది. టామ్ క్రూజ్ స్టంట్ చేసేటప్పుడు కెమెరా యాంగిల్ కరెక్ట్ గా దాన్ని క్యాప్చర్ చేయగలగాలి. అండ్ దానికోసం స్పెషల్ గా టామ్ క్రూజ్ కి ట్రాకింగ్ డివైస్. టామ్ క్రూజ్ కున్న డెడికేషన్ లో 10% మన యాక్టర్స్ కున్న ఇప్పటికీ మన ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోయేది. అసలు నాకైతే ఒక్కసారైనా క్రిస్టోఫర్ నోలన్ టామ్ క్రూజ్ కలిసి వర్క్ చేస్తే చూడాలని ఉంది. క్రిస్టోఫర్ నోలన్ కూడా టామ్ క్రూజ్ లానే సీన్స్ బాగా రావాలనుకునే డైరెక్టర్. ఏరోప్లేన్ బ్లాస్ట్ సీన్ కోసం నిజంగా ఏరోప్లేన్ నే బేల్ చేసే డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. అలాంటి వీళ్ళిద్దరు కలిసి ఒక మూవీ తీస్తే అది నేను చూసిన తర్వాత చచ్చిపోయినా పర్లేదు భయ్య. మరి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే టామ్ క్రూజ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.